హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జై శ్రీమన్నారాయణ. ఇదైతే మా ఊరి అమ్మవారి గుడిలో మహాకుంభాభిషేక మహోత్సవం జరిగిందండి. 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, ఆగస్టు నెల 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరిగినాయండి. ఇంకా వీలు పడక కుదరలేదండి. మేము మామూలుగా వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని, ఇంకా గోమాతకి అన్ని పూజా కార్యక్రమాలు చేసుకొని, అక్కడ నాగశిలల దగ్గర పూజ చేసుకొని ఇంకా అక్కడికైతే వచ్చామండి. 15వ తారీఖు అండి మాకు ఇక్కడ స్టార్టింగు. గంగానయనము, గోపూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యావచనము, మాతృక పూజ, రక్షాబంధనము, ఋత్వీకరణము, పంచగవ్యకరణము, రక్షోగ్నము అని పెద్ద పెద్ద ఇదిగోండి పెద్ద యాగశాల కట్టారు. అక్కడ ఆదిత్యాది నవగ్రహ సర్వతోభద్ర, లింగభద్ర, చతుషష్ఠి యోగిని, మండప కలశ స్థాపనలు, ప్రధాన కలశ స్థాపన, ఆరాధన, ఆవాహనములు, చండీ పారాయణము, వేద పారాయణాలు, మూల మంత్రానుష్ఠానములు, మహామంగళహారతి, మంత్రపుష్ప తీర్థ ప్రసాదాలు అన్నీ జరిగినాయండి. చాలా బాగా ఘనంగా జరిగినాయి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, గణపతి, లలితా సహస్రనామ స్తోత్రం, వేద పారాయణాలు, మూల మంత్రానుష్ఠానాలు, జపములు, మంగళహారతులు, మంత్రపుష్పం, మళ్ళీ తీర్థ ప్రసాదాలు అలా జరిగినాయండి. మేమైతే ఉదయం పూట అయితే వెళ్ళానండి. ఇంకా అక్కడ చిన్న వీడియో అయితే తీశానండి. చూడండి, పంతులు గారు ఎక్కడి నుంచి ఎక్కడ, ఏ ఊరు అది, బద్వేలు అనమాట. బద్వేలు అంట, మైతుకూరు రోడ్డు బద్వేలు అంట వాళ్ళవి. అయాల వజుల నాగరాజ శర్మ గారు, అయాల వజుల శివకుమార్ శాస్త్రి గారు అని పెద్ద పెద్ద వేద పండితుల చేత చేయించారండి. చాలా బ్రహ్మాండంగా బాగా చేశారు. ఇక్కడ వచ్చి ధర్మకర్తలేమో శ్రీమతి కోడూరు రాజేశ్వరి గారని చైర్పర్సన్ అండి. చాలా బాగా చేశారండి. చాలా అసలు ప్రజలు ఎంతో కొంత సహాయం చేసినా తత్మవన్నీ వాళ్ళు వేసుకొని చూడండి ఎంత ఘనంగా చక్కగా చేశారు. ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళు ఒక మంచి కామెంటు, లైక్ అయితే చేయండి. బ్రహ్మాండంగా జరిగినాయండి మా ఊరి అమ్మవారి గుళ్ళో పూజా కార్యక్రమాలు. చూడండి పండితులు ఎంత చక్కగా చేశారు. మళ్ళీ ఇంకో వీడియో కూడా పెడతాను, ఇంకా లాంగ్ అయిపోతుందని ఇంతవరకు కొంచెం పెట్టానండి. మేము కూడా వెళ్ళాము, ప్రదక్షిణాలు చేసాము, అందరితో పూజా కార్యక్రమాలు చేసుకొని స్వాముల వారు కూడా చక్కగా చేశారు. చాలా బాగా చేశారండి. అమ్మవారికి మళ్ళీ కొత్త కళ వచ్చినట్టు అట్లా ఎంత బాగున్నారంటే అమ్మవారు అంత బాగున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి కరుణ, కృప, కటాక్షలు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కలశాలు అంటే అక్కడ ప్రధాన అర్చకులు అనమాట, కలశాలు పెట్టుకొని నెత్తి మీద చక్కగా తిరుగుతుంటే ఎంత బాగా మనం అక్కడ చేస్తున్నంత అనుభూతి అయితే వచ్చిందండి. లోపల అన్నమాట ఇవి యాగశాలలో లోపలన్నీ హోమాలకు రెడీ చేశారు సిద్ధం. ఫస్ట్ రోజు కాబట్టి అక్కడ పుణ్యావచనం చేసి ఆ నీళ్ళు కూడా మనం చల్లుకుంటే మంచిదని. అవన్నీ మనం విడిగా చేర్చుకోలేం కదండి, ఎంతెంత వేలల్లో అవుద్దా పని, మనం విడిగా చేర్చుకోలేం పర్సనల్గా. అందుకని ఎన్ని పనులు ఉన్నా సరే అందరూ అక్కడ ఊర్లో భక్తులందరూ వచ్చి చక్కగా ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పనులు ముఖ్యం కాదు కదండి మనకి. మేము కూడా వెళ్ళామండి చక్కగా అమ్మవారి దర్శనం. అంటే అమ్మవారిని అయితే అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు టెంపుల్లో, ఇంకా అన్నీ చేసిన తర్వాత. ఈలోపు అక్కడ ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, తీర్థప్రసాదాలు తీసేసుకున్నాము. అక్కడ విఐపిగా అక్కడ గెస్ట్ వచ్చారండి, చంద్రమోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళదే కదండి కొంచెం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళకి మంగళ వాయిద్యాలతో అక్కడైతే ఆహ్వానించారు. ఇంక ఎవరైనా అంతే కదండి, ఎవరిది నడుస్తుంటే వాళ్ళ దాంట్లో చక్కగా వాళ్ళని పిలిచి ఆహ్వానిస్తారు. అది ఎక్కడైనా ఉండేదే కదండి, అది మన సాంప్రదాయము, గౌరవం కూడా. చక్కగా వాళ్ళు కూడా వచ్చి చక్కగా దర్శనం చేసుకున్నారు విఐపీలు. పక్కన ఉండేవాళ్ళు అక్కడ గుడి ధర్మకర్తలు అనమాట, వారి భర్త గారు బాపిరెడ్డి గారు అని అంటారు ఇక్కడ ఊర్లో పని అనమాట. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అన్నీ, ఇంకా వాళ్ళ పూజా కార్యక్రమాలు అయిపోయాక వాళ్ళు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళారండి. నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.